Hi guys, this is Heba Patel. Congratulations to Volga Media for 17 million subscribers. Please do subscribe to Olga Video. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి. ఎస్, సో కన్నప్ప ఎంత పెద్ద ప్రాజెక్ట్ మనందరికీ తెలుసు. అండ్ టీజర్ దగ్గర నుంచి ఫస్ట్ లుక్ దగ్గర నుంచి ప్రతిదీ రిలీజ్ అయినప్పుడల్లా నెగిటివిటీ విషయం పక్కన పెడితే ఎలా ఉంటుంది ఏంటి అండ్ టూ మచ్ ఆఫ్ స్టార్ కాస్ట్ అయితే ఉన్నారనమాట. అండ్ అందులో మన శివబాలాజీ గారు కూడా ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి కన్నప్ప గురించి మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. బాగున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ఫర్ కన్నప్ప. బికాజ్ అంటే స్టార్టింగ్లో ఎలా ఉన్నా కూడా ట్రైలర్ రిలీజ్ అయ్యేటప్పటికి ఒక్కొక్కరు మాట్లాడేటప్పటికి వెరీ పాజిటివ్ సెన్స్ అనేది వస్తుంది. సో దాని గురించి ఏం చెప్పాలనుకుంటారు? ఇట్స్ వండర్ఫుల్. స్టార్టింగ్ నుంచి మూవీ ఫేస్ చేసిన ట్రోల్స్ కానీ ఆ నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం కానీ ఇట్ వాజ్ మాకు తెలుసు హౌ ఇట్స్ గోయింగ్ టు బి టర్న్డ్ అని. బట్ అందరూ తొందరపడి అది కంప్లీట్గా చూడకుండా దాంట్లో ఇప్పుడు మనకి యూట్యూబ్లో ఉంది కాబట్టి దాన్ని స్టిల్ చేసి ఫ్రేమ్ బై ఫ్రేమ్ కాదు అక్కడ చూడు ఇక్కడ చూడు అని చెప్పేసి ఇవన్నీ అన్నెసరీ అవి. బట్ అది చేశారు, ఆ నెగిటివిటీ తీసుకొని వచ్చారు. బట్ కంటెంట్ ఏంటో మాకు తెలుసు అండ్ కంటెంట్ని ఎలా తీసుకొని వెళ్ళాలో కూడా తెలుసు. సో ఆ చెప్పిన వాళ్ళు వచ్చేసి ఇప్పుడు పాజిటివ్గా మాట్లాడుతున్నారంటే నిజంగా గ్రేట్. అసలు వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళు మార్చుకున్నందుకు. అండ్ శివుడు ప్లే దీంట్లో ఉందని కూడా నేను నమ్ముతున్నాను. అండ్ మీరు మొన్న లైక్ ఈవెంట్లో మాట్లాడుతున్నప్పుడు కూడా సినిమాని ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న వాళ్ళు చంపేస్తున్నారు, నాట్ ఆల్, సమ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చంపేస్తున్నారు అన్న ఒక పదాన్ని వాడారు. అంటే లైక్ ఈ కంటెంట్ వల్ల లైక్ ఎంతవరకు శివబాలాజీ గారు ఎఫెక్ట్ అయి ఉంటారు? అంటే బికాస్ యూ లవ్ సినిమా, వీ ఆల్ నో దట్. బట్ ఈ పాయింట్ మీరు అంతగా మాట్లాడారు అని అంటే, ఎంత ఎమోషనల్ అయ్యారు అని అంటే సంథింగ్ డెఫినెట్లీ మిమ్మల్ని హర్ట్ చేసే ఉంటుంది. సో వాట్ యూ వాంట్ టు సే అబౌట్ దాట్? జనరల్గా మనకి ఏం జరిగినా కూడా ఎలా ఆలోచిస్తామంటే మనకేమొచ్చింది దీనివల్ల, మనకెందుకు ఎందుకు అనేది ఒకరోజు మనకు వచ్చినప్పుడే తెలుస్తుంది. అది అప్పుడు మనకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఎవరు. అప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. సో మనకి చిన్నప్పటి నుంచి స్కూల్స్ కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ అందరూ నేర్పించేది వచ్చేసి బీ అ గుడ్ బాయ్ ఆర్ బీ అ గుడ్ సిటిజన్, లేకపోతే మంచిది విను, మంచిది మాట్లాడు అనే నేర్పించారు. బట్ మన పక్కన జరిగేటప్పుడు మాత్రం దాన్ని ఇగ్నోర్ చేస్తాం. అసలు మన ముందే జరిగేటప్పుడు ఒక నేచర్ నాకు ముందు నుంచే ఉంది. అది పక్కన వచ్చేసి అది సరిలేదంటే డెఫినెట్గా నేను క్వశ్చన్ చేస్తాను. అంటే క్వశ్చన్ చేయడం అంటే ఏదో ఇంకోళ్ళని వచ్చేసి వాళ్ళని హర్ట్ అయ్యేలా కాదు, వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తాను అంతే. ఈ విషయం ఏమవుతుంది, మూవీస్ గురించి మాత్రం నేను చెప్పలేదు. నేను టోటల్గా వచ్చేసి ఇప్పుడు ఉండే వరల్డ్, మన పక్కన ఉండే సొసైటీని చూసి చెప్తున్నాను. అంటే ఇప్పుడు నేను చూసిన వరల్డ్ ఇప్పుడు ఉండేది కాదు. సో ఇది ఇంకా వర్స్ట్ అవ్వకుండా ఉండడానికి అట్లీస్ట్ నా ప్రయత్నం ఏమైనా అర్థమయ్యేలాగా చెప్పాలనేదే నా ప్రయత్నం తప్ప దాంట్లో ఇంకో ఇండివిజువల్గా ఎవరిని ఎఫెక్ట్ చేయాలని కాదు. అంటే ఏమైపోతుందంటే వ్యూషిప్ కోసం అది ఎవరైనా సరే, ఎంత లెజెండరీ పీపుల్ అయినా సరే, వాళ్ళు ఎంత ఫుల్ సక్సెస్ఫుల్ అయినా సరే, వాళ్ళు చెప్పే ఒక్కొక్క మాటల్ని ఎక్కడికన్నా తీసుకొని దాన్ని బైట్స్ చేసుకొని ఇమోజీస్ పెట్టి, ఫేస్లు పెట్టి, మనం బ్రహ్మానంద్ సార్ ఫేస్లు పెట్టి ఇలాంతా వాళ్ళని కామెడీ చేస్తున్నారు కదా, అది నాకు నచ్చలేదు. సో అందుకని వీళ్ళంతా వచ్చేసి కలిపురుషులని పేరు పెట్టాను నేను. సో ఇక మీట ఎవరు చేసినా కూడా వాళ్ళ పేరు కలిపురుషులే, వాళ్ళని ఎవరు ఫాలో చేసినా వాళ్ళ కలి సైన్యమే వాళ్ళు. అంటే ఒక కొత్త ప్రపంచాన్నే మీరు సృష్టించేశారు. అండ్ కమింగ్ టు కన్నప్ప విషయానికి వస్తే, సో కన్నప్ప అన్న స్టోరీ అందరికీ తెలుసు. మనకి చాలా అంటే లైక్ మూవీస్ కూడా వచ్చాయి, మన తెలుగులో కూడా వచ్చినాయి, వేరే లాంగ్వేజెస్లో కూడా వచ్చినాయి. బట్ మంచు విష్ణు గారు ఈసారి సంథింగ్ కొత్తగా చూపించిపోతున్నాం అని అన్నారు. అండ్ ట్రైలర్లో దర్ వాజ్ డైలాగ్ లైక్ ఏకలవ్యుడితో పాటు ఒక కనెక్షన్ అయ్యి ఉంటుంది. సో కనెక్షన్ ఏంటి అన్నది నాకు అంతగా తెలీదు. సో ఏమైనా మాకు కొంచెం స్పాయిలర్ లాంటిది ఏమైనా చెప్తారా? మీకు ఎంతవరకు అంటే లైక్ మన కన్నప్పకి దీనికి ఎలా కనెక్షన్ అవుతుంది అని మీకు ఏమైనా తెలుసా? మహాభారతం నేను చూసినాను, ఆ స్టోరీ నాకు తెలుసు, ఆ ఎపిక్ నాకు తెలుసు కంప్లీట్ కాకపోయినా మేజర్ పొజిషన్ ఇది పాండవాస్ కౌరవాస్ పుట్టినప్పటి నుంచి తర్వాత కురుక్షేత్ర జరిగే వరకు ఆ స్టోరీస్ తెలుసు. ఆ పాయింట్స్ ఒక్కొక్క మెయిన్ సీన్స్ అన్ని కూడా తెలుసు నాకు. కన్నప్ప గురించి కూడా తెలుసు. ఎందుకు కన్నప్ప గురించి తెలుసు అంటే, నాకు చిన్నప్పుడు మా సిలబస్లో ఉండేది కన్నప్ప అనే సబ్జెక్టు. సిలబస్లో ఉండేది, జనరల్ నాలెడ్జ్లోనూ దాంట్లోనూ ఉండేది. బట్ ఈ పాయింట్ మహాభారత్ని కన్నప్ప స్టోరీలో ఎలా కనెక్ట్ చేశారనేది చాలా కొత్త పాయింట్, నాకు కూడా తెలియదు. ఇట్ వాజ్ లెర్నింగ్ ప్రాసెస్ ఫర్ మీ ఆల్సో. సో అలాంటిది ఇప్పుడుండే జనరేషన్ చెప్పాలంటే ఫస్ట్ కన్నప్ప చెప్పాలి, తర్వాత మహాభారతం గురించి చెప్పాలి, తర్వాత మహాభారతంలో అక్కడ ఏం జరిగిందని చెప్పాలి, ఆ ఎపిసోడ్ చెప్పాలి. ఇట్స్ బిగ్ స్టోరీ అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం. బట్ ఇట్ వాజ్
ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ టు అండర్స్టాండ్ ఆ లింక్. అంటే ఇది 2000 సెంచురీలో జరిగింది, అదేమో కొన్ని 3000 4000 సెంచురీలో జరిగిన ఒక విషయాన్ని ఎలా కనెక్ట్ చేశారు, ఎలా జరిగింది అని నేను మళ్ళీ వచ్చి సర్చ్ చేస్తేనే నాకు రీజన్ తెలిసింది. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. very hearty congratulations to Volga Videos. ఓల్గా ప్రేక్షకులందరికీ Congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. Congratulations, Andy. Congratulations. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.